హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్వి దుహిత స్టైల్స్. ఇవాళ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మరియు ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా వేయించండి. ఆనియన్స్ను మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మనకు గ్రేవీగా బాగా వస్తుంది కర్రీ. ఇవి ఆనియన్స్ అంతా కూడా బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను అందులో యాడ్ చేసుకోండి. బాగా వేగుతున్నప్పుడు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే పసుపును కూడా ఈ స్టేజ్లోనే వేసుకొని బాగా కలిపెట్టుకోండి. ఈ టమాటా ఆనియన్స్ అనేది బాగా గుజ్జుగా అయ్యాక దానికి సరిపడా కారము ఆయిల్ను ఫ్రై చేసుకోండి. దానివల్ల కూరకి మంచి కలర్ అనేది వస్తుంది. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలపెట్టుకోండి. నేను ఇక్కడ కేజీ చేపలు అనేది పులుసు పెడుతున్నాను. దానికి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పులుసును కర్రీలో వేసుకొని బాగా కలపెట్టుకోండి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. బాగా కలపెట్టి పులుసు అనేది బాగా తెరులుతున్నప్పుడు చేపలను ఒక్కొక్కటిగా పులుసులో వేసేసుకోండి. చేప ముక్కలను వేసుకున్నాక హై ఫ్లేమ్లో 10 నిమిషాలు బాగా ఉడికించుకోండి. కూర అనేది బాగా తెరులుతున్నప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే ముక్కకు ఉప్పు, కారం అనేది బాగా పడతాయి. ముక్క ఉడికి పులుసు దగ్గర పడుతున్నప్పుడు మెంతులు, వెల్లుల్లి మెత్తగా దంచి కూరలో వేసుకొని బాగా కలబెట్టుకోండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అంతేనండి, నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇది రాగి సంగటిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి.